మొన్న పెట్టిన చికెన్ బిర్యానీ వీడియోకి అయితే చాలా మెసేజెస్ అండ్ కమెంట్స్ అయితే వచ్చాయి. ఫుల్ రెసిపీ చూపించమని. ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్, నిమ్మరసం, పెరుగు ఇవన్నీ వేసుకుని మంచిగా కలిపేసుకోండి. ఈ బిర్యానీలో ఏమేమి యూజ్ చేసానో అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. చికెన్ పీసెస్ ని ఫ్లాట్ గా అరేంజ్ చేసి ఒక 90% కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక పెద్ద గిన్నెలో 2 లీటర్స్ వాటర్ వేసుకుని అందులో బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, ఆయిల్ వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం అరగంట నానబెట్టుకున్న బాస్మతి రైస్ ను వేసేసుకుని ఒక 90% కుక్ చేసుకోవాలి. కర్రీలో ఉండే కొంచెం ఆయిల్ పక్కన పెట్టుకోండి. కుక్ చేసుకున్న చికెన్ మీద కొత్తిమీర, పుదీనా వేసేసుకుని రైస్ ని లేయర్స్ లా వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కర్రీ నుంచి తీసుకున్న ఆయిల్, మీకు నచ్చితే సాఫ్రాన్ వాటర్ వేసుకుని మళ్ళీ ఇంకొక లేయర్ బాస్మతి రైస్ వేసి ఇవే స్టెప్స్ రిపీట్ చేయాలి. లాస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక 1/2 కప్ రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ని వేసేసుకుని మీకు నచ్చితే ఇలాగా కిచెన్ టవల్స్ పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ తవా మీద పెట్టి మంచిగా దమ్ చేసేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఫాలోవర్స్ చెప్పిన రెసిపీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా రెసిపీ ట్రై చేయాలనిపిస్తే నాకు కమెంట్ చేయండి.